హాయ్ అండి. మేము రీసెంట్‌గా అహోబిలం ఎళ్ళాము. అహోబిలం వచ్చేసి ఆర్లగడ్డ నుంచి ఎళ్ళాలి మనము. అక్కడి నుంచి నెవ్వర బసెస్ అహోబిలానికుంటాయి. పై అహోబిలానికెళ్ళాము మేము డైరెక్ట్. పై అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి మేమక్కడ తలనీలాలు సమర్పించుకోవాలని ఎళ్లి అక్కడ తలనీలాలు సమర్పించుకొని, స్వామి దర్శనం చేసుకొని, అక్కడనే భోజనం ఉంటుందండి. ఆ ఉచిత అన్నదానము. అక్కడనే అన్నం తినేసి కిందికి వెళ్ళాము. కిందికెళ్ళేలోగా క్లోజ్ అయింది టెంపుల్ వచ్చేసి. 3:00 ఓపెన్ చేస్తారు. 1:00 క్లోజ్ చేసి అందులోగా మేము పైన మొత్తం దర్శనం చేసుకొని, కొంసేపు మంచిగా తిరిగి చాలా బావుంటుందండి టెంపులొచ్చేసి. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మేము ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాము. ఇంకా పైన కూడా పాంప్లెట్స్ ఫార్మ్ అనేసి పైనకెళ్ళొచ్చండి. 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. మీరు నడవలేని వాళ్ళు డోలీలుంటాయి ఎళ్ళొచ్చు. మేమిక్కడ ఇంకా స్వామిని దర్శనం చేసుకొని దిగువ అహోబిలానికెళ్ళిపోతామండి. నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తుంటాను. ఓకే. బాయ్. హాయ్ అండి. మేము రీసెంట్‌గా అహోబిలం ఎళ్ళాము. అహోబిలం వచ్చేసి ఆర్లగడ్డ నుంచి ఎళ్ళాలి మనము. అక్కడి నుంచి నెవ్వర బసెస్ అహోబిలానికుంటాయి. పై అహోబిలానికెళ్ళాము మేము డైరెక్ట్. పై అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి మేమక్కడ తలనీలాలు సమర్పించుకోవాలని ఎళ్లి అక్కడ తలనీలాలు సమర్పించుకొని, స్వామి దర్శనం చేసుకొని, అక్కడనే భోజనం ఉంటుందండి. ఆ ఉచిత అన్నదానము. అక్కడనే అన్నం తినేసి కిందికి వెళ్ళాము. కిందికెళ్ళేలోగా క్లోజ్ అయింది టెంపులొచ్చేసి. 3:00 ఓపెన్ చేస్తారు. 1:00 క్లోజ్ చేసి అందులోగా మేము పైన మొత్తం దర్శనం చేసుకొని, కొంసేపు మంచిగా తిరిగి చాలా బావుంటుందండి టెంపులొచ్చేసి. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మేము ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాము. ఇంకా పైన కూడా పాంప్లెట్స్ ఫార్మ్ అనేసి పైనకెళ్ళొచ్చండి. 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. మీరు నడవలేని వాళ్ళు డోలీలుంటాయి ఎళ్ళొచ్చు. మేమిక్కడ ఇంకా స్వామిని దర్శనం చేసుకొని దిగువ అహోబిలానికెళ్ళిపోతామండి. నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తుంటాను. ఓకే. బాయ్.